హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు మనం చాలా టేస్టీగా మినపగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా ఈజీ వేలో మినపగారెలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మినపప్పుని ఒక నైట్ అంతా లేదా 6-7 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మినపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత గారెల కోసం ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలి. లైట్గా నీళ్లు చిలకరించుకొని. నేను ఇక్కడ పొట్టున్న మినపప్పు వాడుతున్నాను, మీరు పొట్టు లేనిది కూడా వాడుకోవచ్చు. ముందుగా ఒక గ్లాస్ మినపప్పుని నానబెట్టుకొని ఇలా గట్టిగా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒకటి పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, చిన్న ఇంచు అల్లం, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా చిన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న మినపప్పులో వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ పప్పు రుబ్బే ముందు 4-5 టీ స్పూన్ల మినపప్పు పక్కకు పెట్టాను. పక్కకు తీసిన మినపప్పు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా మరోసారి బాగా కలుపుకోవాలి. ఇలా నానిన మినపప్పు వేసుకోవడం వల్ల గారెలు ఫ్రై అయిపోయిన తర్వాత అవి తినేటప్పుడు మన పంట కింద తగిలి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈసారి మీరు గారెలు చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కలుపుకునేటప్పుడే డీప్ ఫ్రైకి సరిపడా కడాయిలో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. గారెలు నూనెలో వేసుకునే ముందు చేతిని తడుపుకొని చేతికి సరిపడా పిండి తీసుకొని ఇలా గారెలా చేసుకొని నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసే ముందు నూనె మాత్రం బాగా హీట్ అయి ఉండాలి. వేడైన తర్వాత మంట మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడు గారెలు చాలా చక్కగా ఫ్రై అవుతాయి. నూనెలో గారె వేసిన ప్రతిసారి చేయి తడుపుకొని వేసుకోవడం వల్ల వెంటనే చేతి నుండి పిండి జారుతుంది. ఇదే విధంగా మనం పెట్టుకున్న కడాయిలో సరిపడా గారెలు వేసుకోవాలి. ఇక్కడ చిన్న టిప్ చెప్తాను. పప్పు రుబ్బుకునేటప్పుడు ఒకవేళ నీళ్ళు ఎక్కువయ్యి పలచగా అయితే గనక అందులో బియ్యం పిండి అయినా లేదా ఇడ్లీ రవ్వ అయినా వేసుకోవచ్చు. ఇలా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయిపోయిన తర్వాత చక్కటి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత వెంటనే నూనెలో నుంచి పక్కకు తీసేసుకోండి. మిగిలిన పిండి కూడా సేమ్ ఇలానే చేతిని తడుపుకుంటూ గారెలు వేసుకోవాలి. మన ఛానల్లో గారెలకు కాంబినేషన్గా చికెన్ కర్రీ చేసిన వీడియో ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, కింద లింక్ ఇస్తాను. గారెలు ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మంట మీడియం టు హైలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా మరి గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. ఈసారి మీరు గారెలు చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.